తెలుగు సినీ చరిత్రలో మహిళల శక్తికి ప్రతీకగా నిలిచిన పేరు, రాములమ్మగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటి. యాక్షన్ సినిమాల్లో హీరోలకు సమానంగా పోటీ ఇచ్చి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అసాధారణ వ్యక్తిత్వం అదే విజయశాంతి గారు. 14 ఏళ్ల వయసులో సినీ ప్రయాణం ప్రారంభించి 200కు పైగా చిత్రాల్లో నటించి కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించారు. కర్తవ్యం, ప్రతిఘటన, ఓసై రాములమ్మ వంటి సినిమాలతో మహిళా సాధికారతకు ప్రతీకగా మారారు. జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుని తెలుగు సినిమా గర్వంగా నిలిచారు. నటిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్ర వేశారు. ఈ రోజు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన లేడీ అమితాబ్, యాక్షన్ క్వీన్ రాములమ్మ విజయశాంతి గారి ప్రయాణం తెలుసుకుందాం. విజయశాంతి తెలుగు సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, యాక్షన్ క్వీన్ గా పేరు పొందిన అరుదైన నటి. ఆమె అసలు పేరు సత్తి విజయశాంతి. 1966 జూన్ 24న సత్తి శ్రీనివాస ప్రసాద్, సత్తి వరలక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించారు. విజయశాంతి గారు తల్లిగారు ప్రముఖ నటి, నిర్మాత అయిన విజయలలిత అక్కగారు. విజయశాంతి గారు తనను తాను మద్రాసు వాసిగా కాకుండా తెలంగాణ వాసిగా చెప్పడం తనకు ఇష్టమన్నారు. విజయశాంతి గారు తన యొక్క సినీ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. విజయశాంతి గారు తన 14వ ఏట ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన భారతీ రాజా గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుల్ ఈరం చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అలాగే అదే సంవత్సరంలో కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన కిలాడి కృష్ణుడు చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. అలాగా ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ కలిసి నటించిన సినిమా సత్యం శివం సినిమాలోనూ నటించింది. తర్వాత తెలుగులో చాలా అవకాశాలను పొందుకున్నారు. మొదట్లో ఆమె సోదరి, కూతురు వంటి అనేక సహాయ పాత్రలు పోషించారు. ఆ తర్వాత కొన్ని ప్రాధాన్యత లేని చిత్రాలు, తర్వాత సాధారణ గ్లామర్ పాత్రలు పోషించిన తర్వాత మహిళా శక్తిని ప్రతిబింబించే పాత్రలు చేశారు. పెళ్లి చూపులు చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇది తమిళ్లో భాగ్యరాజా గారు తమిళ చిత్రం తూరల్ నిన్ను పోచుకు ఇది రీమేక్. కానీ విజయశాంతి గారికి మంచి గుర్తింపును మరియు మంచి బ్రేక్ త్రూ ఇచ్చిన సినిమా మాత్రం నేటి భారతం. అలా 1980లలో 1990లలో ఆమె తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగారు. దాదాపు 200కి పైగా చిత్రాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. నేటి భారతం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి గారు టి కృష్ణ గారితో కలిసి మహిళా ప్రధాన పాత్రల్లో నటించడం ప్రారంభించారు. ఆయన తన యొక్క స్నేహితుడు అయిన మడల రంగారావు గారి యొక్క నవోదయం సెట్స్ లో ఆమెను గమనించారు. ఆమె నటనను చూసి ఆమె మంచి నటి అవుతుందని ఆయన అంచనా వేశారు. 1985వ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటైన ప్రతిఘటన చిత్రం ద్వారా ఆమెకు మంచి ప్రశంసలతో పాటుగా మొదటిసారిగా రాష్ట్ర నంది అవార్డును తెచ్చిపెట్టింది. అలాగే ఆ సినిమాలోని దిగ్గజ గీత రచయిత అయిన వేటూరి సుందరరామమూర్తి గారు రచించిన ఎస్ జానకి గారు పాడిన ఈ దుర్యోగన దుశ్శాసన దుర్వినీత లోకంలో అనే పాటలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. అలాగే కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్వయం కృషి సినిమాలో ఆమె ఒక చెప్పులు కుట్టే వ్యక్తితో ప్రేమలో పడే నిరక్షరాస్య మహిళ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఆమె నటనతో పాటు చెప్పిన అట చూడమాకయ్య అనే సంభాషణ కూడా విశేష ప్రశంసలు అందుకుంది. ఆమె విజయానికి పునాది వేసిన కొన్ని సినిమాలు, అందులో మొదటిగా వచ్చేది ప్రతిఘటన సినిమా. ఈ సినిమాలో అన్యాయానికి ఎదురు నిలిచే మహిళా పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు విజయశాంతి గారు. ఈ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. 1990వ సంవత్సరంలో వచ్చిన కర్తవ్యం సినిమాలో పోలీస్ అధికారిని పాత్రలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం
ఆమెను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. 1992లో మొండి మొగుడు పెంకి పెళ్ళం చిత్రం భారీ విజయం సాధించింది. విజయశాంతి తెలంగాణ స్లాంగ్ మాట్లాడే బోల్డ్ లేడీగా నటించారు. 1994లో హిందీలోకి మేరీ బీవీ కా జవాబ్ నహీన్ గా రీమేక్ చేయబడింది. 1990వ దశకంలో విజయశాంతి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ మరియు ఆమె సహనటులు అయిన రజనీకాంత్ మరియు అమితాబ్ బచ్చన్లతో సమానంగా తీసుకుంది. ఆమె బాలకృష్ణతో 17 సినిమాలు, చిరంజీవితో 19 సినిమాలలో కలిసి నటించింది. వారిద్దరితో కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. రజనీకాంత్తో మన్నన్ సినిమా మరియు కమల్ హాసన్తో ఇంద్రుడు చంద్రుడు అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా నటించింది. అలాగే సురేష్ గోపితో యువతుర్కి, కల్లు కొండూరు పెన్ను అనే 2 సినిమాల్లో కలిసి నటించింది. 1989లో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తీసిన తెలుగు సినిమా స్వాతి ముత్యం రీమేక్ అయిన హిందీ సినిమా ఈశ్వర్లో అనిల్ కపూర్ తో పాటు హిందీకి పరిచయం అయింది. ఆమె నటించిన రెండో హిందీ సినిమా ముఖద్దర్ కా బాద్షా. ఈ సినిమా తెలుగులో తీసిన అశ్వత్థామకు రీమేక్ గా వచ్చింది. ఈ హిందీ వెర్షన్ లో విజయశాంతి గారు మరో జాతీయ అవార్డు గ్రహీత అయిన షబానా ఆజ్మీతో కలిసి నటించారు. ఆమె హిందీలో నటించిన ఇతర చిత్రాలు అపరాధి, ఇందులో అనిల్ కపూర్ తో కలిసి నటించారు. అలాగే కర్తవ్యం రీమేక్ ను హిందీలో తేజస్వినిగా తీశారు. ఆమె నటించిన మరో బాలీవుడ్ సినిమా గుండగర్ది, ఇందులో ధర్మేంద్ర ఒక యాక్షన్ పాత్రలో నటించారు. 1996వ సంవత్సరంలో ఎస్ రామనాథన్ దర్శకత్వంలో వచ్చిన జమానత్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి జతగట్టారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్న తన యొక్క కెరీర్ లో విజయశాంతి బాక్సాఫీస్ పరంగా హీరో స్థాయికి చేరుకున్నారు. 1990వ సంవత్సరంలో మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా కర్తవ్యం. ఈ సినిమాలో ఒక కఠినమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుత నటనకు గాను భారత ప్రభుత్వం నుండి జాతీయ చలనచిత్ర పురస్కారం మరియు ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారం లభించాయి. ఈ సినిమాలో రవితేజ ఒక సహాయ నటుడి పాత్రలో నటించారు. అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు తమ్ముడిగా నటించాడు. ప్రముఖ హీరోయిన్ అయిన మీనా గారు ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరోగా వినోద్ కుమార్ గారు మరియు నిర్మలమ్మ గారు, ఇతర తారాగణం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 90 లక్షల రూపాయల బడ్జెట్ తో ప్రారంభమైన ఈ సినిమా కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే 7 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా 14వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రధాన విభాగంలో ప్రదర్శించబడింది. ప్రముఖ హీరోయిన్లు అయిన శారద మరియు అర్చన తర్వాత పురస్కారాన్ని గెలుచుకున్న హీరోయిన్ మరియు తెలుగు సినిమా నుండి 3వ మహిళ. ఈ సినిమా యొక్క విజయంతో ఆమె గ్లామరస్ పాత్రలకు దూరమై మహిళా ప్రాధాన్య పాత్రలకే పరిమితమయ్యారు. అలాగే ఒక హీరోయిన్ హీరో ఇమేజ్ ను సంపాదించి అత్యధిక పారితోషికం ఎలా తీసుకోగలదని ప్రశ్నించిన వారు ఉన్నారు. కానీ నేను అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతమైన చిత్రాలతో విమర్శకులకు సమాధానం ఇచ్చాను అని ఆమె బదులిచ్చారు. విజయశాంతి గారు అనేక చిత్రాలలో ప్రమాదకరమైన స్టంట్స్ చేయడానికి స్టంట్స్ డంబుల్స్ పై ఆమె ఆధారపడలేదు. కొన్ని సందర్భాలలో ఆమె 30 అడుగుల ఎత్తు నుండి దూకిన గాయాలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. 1990వ సంవత్సరంలో కర్తవ్యం సినిమా తమిళం, హిందీలో కూడా అనువాదం చేయబడింది. ఈ సినిమా హిందీలో తేజస్వినిగా రీమేక్ చేయబడింది. హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా 10 ఏళ్ల ఇందుమతిని సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి ప్రేరేపించింది. ఆమె యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 151వ ర్యాంక్ పొంది మదురైలో స్థానం సంపాదించారు. వైజయంతి ఐపీఎస్ సినిమా చెన్నైలోని వెట్రీ థియేటర్లో 50 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఈ సినిమా యొక్క రికార్డును 2015లో బాహుబలి డబ్బింగ్ వెర్షన్ బద్దలు కొట్టింది. విజయశాంతి గారికి వ్యక్తిగత మేకప్ మ్యాన్ అయిన ఏఎం రత్నం గారు నిర్మాతగా ఎదిగారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై కర్తవ్యం సినిమాని నిర్మించారు. అదే బ్యానర్ పై ఆశయం సినిమాను నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అలాగే కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన పోలీస్ లాకప్ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకు గాను తెలుగు విభాగంలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమె తన కెరీర్ ను యాక్షన్ పాత్రలతో కొనసాగించారు. ఆమె కెరీర్ లో మనం చెప్పుకోదగ్గ మర్చిపోలేని సినిమాలు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చాయి. 1997 సంవత్సరంలో వచ్చిన ఒసై రాములమ్మ సినిమా. ఈ సినిమాలో ఆమె తనను అణచివేసే వారిపై తిరుగుబాటు చేసే నిరుపేద మహిళ పాత్రను పోషించారు. ఈ సినిమా విజయశాంతి గారి యొక్క మరో విశ్వరూపాన్ని చూపించింది. ఇది అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే 4వ నంది అవార్డును మరియు ఉత్తమ నటిగా తెలుగు విభాగంలో 6వ ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమా ద్వారానే విజయశాంతి గారిని రాములమ్మగా పిలవడం, ఎక్కడికి వెళ్ళినా రాములక్కగానే ప్రేమగా పిలిచేవారు అభిమానులు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన వందే మాతరం గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డును సాధించాడు. ఆ తర్వాత విజయశాంతి గారు దాసరి నారాయణరావు గారితో అడవి చుక్క, రౌడీ దర్బార్ వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలలో నటించారు. విజయశాంతి గారు చందన బ్రదర్స్, పవర్ డిటర్జెంట్ సోప్ వంటి వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించారు. అలాగే చీర వాణిజ్య ప్రకటనలో తొలిసారిగా నటించిన తొలి నటి విజయశాంతి గారు. తర్వాత కొంత విరామం తీసుకుని 2020 సంవత్సరంలో మహేష్ బాబు కథానాయకుడిగా, రష్మిక మందన హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమా ద్వారా 13 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చారు. విజయశాంతి గారు చివరిగా నటించిన సినిమా నాయుడమ్మ. ఈ సినిమా 2006లో విడుదలైంది. అనిల్ రావిపూడి గారు ఆగస్టు 12న ట్విట్టర్లో ఈ విధంగా ట్వీట్ చేశారు. ఆమె ముందు మేకప్ అద్దం ఉంచి సినిమాల్లోకి ఆమె పునరాగమనాన్ని ప్రకటిస్తూ ఒక స్వాగత చిత్రాన్ని పంచుకున్నారు. 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి గారికి మేకప్ సమయం. ఈ 13 సంవత్సరాలలో ఆమె ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వైఖరి మరియు అదే చైతన్యం. స్వాగతం అని రాశారు. ఆమె రీఎంట్రీ సినిమా 2025లో విడుదలయ్యింది. తర్వాత నందమూరి కళ్యాణరామ్ గారితో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. సినిమాల్లో విజయవంతమైన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. ఆమె పార్లమెంటు సభ్యురాలిగాను సేవలందించారు. మొదటగా బీజేపీలో చేరారు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి 2005లో తల్లి తెలంగాణ అనే తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీకి బలం మరియు మద్దతు లేకపోవడం వలన దానిని భారత రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాల వలన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో తెలంగాణ పిసిసి ఎన్నికల ప్రచార కమిటీకి స్టార్ క్యాంపెయినర్ గా మరియు సలహాదారుగా నియమించారు. ఆమె మార్చి 13, 2025 తెలంగాణ శాసన మండలి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయశాంతి గారికి 1988 సంవత్సరంలో మోటూరి శ్రీనివాస ప్రసాద్ తో వివాహం అయింది. కానీ విజయశాంతి గారు పిల్లలను వద్దనుకున్నారు. ఎందుకంటే పిల్లలుంటే ఏదో ఒక స్వార్థం ఉంటుందని, ఏ స్వార్థం లేకుండా నేను ప్రజలకు సేవ చేయలేమోనని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. హీరోలకే పరిమితమైన యాక్షన్ సినిమాల్లో మహిళ కూడా సత్తా చాటగలదని నిరూపించిన ధైర్యవంతురాలు విజయశాంతి గారు. తెరపై న్యాయం కోసం పోరాడిన ఆమె నిజ జీవితంలో కూడా ప్రజల కోసం నిలబడింది. అందుకే ఆమె కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక స్ఫూర్తి. సాధారణ హీరోయిన్ గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి తన కష్టం, పట్టుదల, ధైర్యంతో లేడీ సూపర్ స్టార్ మరియు లేడీ అమితాబ్ గా ఎదిగిన విజయశాంతి గారి జీవితం ప్రతి మహిళకు ఒక స్ఫూర్తి. విజయాలు వచ్చినప్పుడు గర్వపడకుండా, సవాళ్లు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగిన ఆమె ప్రయాణం నిజంగా అసాధారణం. తెరపై అన్యాయానికి ఎదురు నిలిచిన రాములమ్మగా, నిజ జీవితంలో లక్షలాది మంది మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వ్యక్తిగా విజయశాంతి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని వదలకుండా పోరాడితే విజయం తప్పకుండా మన సొంతమవుతుందని విజయశాంతి గారి జీవితం మనకు నేర్పుతుంది. ఇదే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి అద్భుత జీవన ప్రయాణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.